నమస్తే. బీబీఆర్ ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది బుధాధిపత్య యోగం. తరచుగా ఈ యోగం గురించి చాలామందికి సందేహాలు ఉంటాయి. ఈ యోగం అందరికీ వర్తిస్తుందా అనేది అందరికీ ఉన్నటువంటి కామన్గా డౌట్. ఈ బుధాధిపత్య యోగం అంటే ఫస్ట్ అసలు ఈ ఏ గ్రహాల వల్ల వస్తుంది? పేరులోనే ఉంది చూడండి, బుధాదిత్య. ఆదిత్య బుధ అంటే సూర్యుడు ప్లస్ బుధుడు, వీరిద్దరితో వచ్చేటువంటిదే ఈ బుధాధిపత్య యోగం. అయితే ఇప్పుడు ఈ బుధాధిపత్య యోగం అందరికీ ఉంటుందా? చూడండి, ఇక్కడ కామన్గా చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా గోచారంలో సూర్యుడితోనే బుధుడు సాధారణంగా కలిసి ఉంటాడు. లేదా ఒక రాశి లేదా 2 రాశులు వెనకలోనో, లేదా ఒక రాశి 2 రాశి ముందో ఉంటాడు. బుధుడు ఎప్పుడు కూడా సూర్యుని ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలో మనం పుట్టిన జాతకాలు తీసుకుంటే జనరల్లీ చాలామంది జాతకాల్లో కూడా ఈ రవి బుధులు కలిసి ఉండడం అనేది మనం చూడవచ్చు. మరి వీరందరికీ బుధాధిపత్య యోగం వస్తుందా? నెవర్, రాదుగాక రాదు. అసలు ఈ బుధాధిపత్య యోగం వల్ల ఎలాంటి యోగంగా ఉండొచ్చు చూద్దాం. సూర్యుడు ఒకటే మాటలో చెప్పాలంటే రాజు దగ్గర అన్నీ ఉంటాయిగా. బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది, సైనికులు ఉంటారు, అన్నీ ఇది ఉంటుంది అది ఉంటుందని లేకుండా అన్నీ ఉంటాయి. ఒక మాటలో రాజు అంటే ఇంక దగ్గర అన్నీ ఉంటాయి. అధికారం ఉంటుంది, గవర్నమెంట్ కూడా ఆయన కారకుడు. బుధుడు ఒకే మాటలో ఏంది, ఆయన వ్యాపారి అంటే ఇంత దగ్గర తెలివితేటలు ఉన్నాయి, దానం ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కలవడం వల్ల ఏంటంటే చూడండి, ఈ రాజు అంటే ఒక అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారిగా తన లాభాలను చూసుకోవడానికి ఇది ఒక మంచి యోగం. మనం చూస్తుంటాం, కొంతమంది కాంట్రాక్ట్ వర్కులు చేస్తుంటారు రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకొని. అటువంటి వాళ్ళ జాతకంలో ఈ బుధాధిపత్య యోగం అనేది ఉంటుంది. అయిపోయింది. ఇది బుధాధిపత్య యోగం అంటే ఇది. ఇది ఏంటంటే వీళ్ళకి వస్త్రాలకు కానీ ధనానికి కానీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. అయితే ఈ బుధాధిపత్య యోగం అందరికీ వర్తిస్తుందా? ఇది మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 గ్రహాల మధ్య యోగం అని చెప్పారు. కేవలం సూర్యుడినో లేకపోతే బుధుడినో చెప్పలేదు. ఇద్దరు కలిస్తే 2 గ్రహాల మధ్య అన్నారు. అంటే ఈ 2 గ్రహాలు కూడా శుభగ్రహాలు అయితేనే కదా యోగం వస్తుంది. ఇప్పుడు ఇది శుభగ్రహం అనుకోండి, బుధుడు శుభగ్రహం అయ్యాడు, రవి పాపగ్రహం అయ్యాడు, వస్తుందా? రాదు. రవి శుభగ్రహం అయ్యాడు, బుధుడు పాపగ్రహం అయ్యాడు, వస్తుందా? రాదు. ఇద్దరు పాపగ్రహాలు అయ్యారా? అసలే లేదు. ఇద్దరు శుభగ్రహాలై ఉండాలి తప్పకుండా. అవి ఏ లగ్నాలకు ఉందో చూద్దాం. ఇప్పుడు రవి శుభగ్రహాలుగా ఉన్న లగ్నాలు చూడండి. మేష లగ్నము, వృషభ లగ్నము, సింహ లగ్నము, తర్వాత వృశ్చిక లగ్నము, తర్వాత ధనుసు లగ్నము. ఈ 5 లగ్నాలకు మాత్రం సూర్యుడు శుభగ్రహంగా ఉన్నాడు. మరి బుధుడు చూడండి, వృషభ లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, మకర లగ్నము, కుంభ లగ్నము. ఈ 6 లగ్నాలకు మాత్రమే ఈయన బుధుడు శుభగ్రహంగా ఉన్నాడు. ఈ సూర్యుడు 5 లగ్నాలకు మాత్రం శుభగ్రహంగా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, సూర్యుడు శుభగ్రహంగా ఉన్న లగ్నాలు అయితే ఉన్నాయో ఈ వృషభాన్ని వదిలేయండి. తక్కిన చూడండి, మేషం కానీ, సింహం కానీ, వృశ్చికం కానీ, ధనుస్సు కానీ, వీటికి దేనికి కూడా బుధుడు శుభగ్రహంగా లేడు. చూడండి, ఇక్కడ మేషం లేదు, సింహం లేదు, వృశ్చికం లేదు, ధనుస్సు లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వృషభాన్ని వదిలేసి మిథునం కానీ, కన్య కానీ, తులా కానీ, మకరం కానీ, కుంభం కానీ, వీటి ఏటికైతే బుధుడు శుభగ్రహం అయ్యాడో వీటి ఏటికి కూడా ఏ సూర్యుడు శుభగ్రహంగా లేడు. ఉన్నాడా? మిథునానికి లేడు, కన్యకు లేడు,
తులకు లేడు, మకరానికి లేడు, కుంభానికి లేడు. కామన్గా ఇద్దరికి ఉన్నది చూడండి ఇక్కడ వృషభం అంటే ఈ యోగం కేవలం వృషభ లగ్నానికి మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బుధాధిపత్య యోగం అనేది అన్ని లగ్నాలకి ఉండదు. ఎవరికైనా ఉంది అంటే అది కేవలం వృషభ లగ్న జాతకులకు మాత్రమే ఈ బుధాధిపత్య యోగం అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ వృషభ లగ్నానికి ఎక్కడ ఉంటే ఈ యోగం వస్తుంది? ఇప్పుడు దాకా మనం చెప్పేసుకున్నాం. అసలు బుధాధిపత్య యోగం అంటే ఏంటో మాట్లాడుకున్నాం. అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయో మాట్లాడుకున్నాం. ఏ లగ్నానికి వస్తుంది అనేది కూడా తెలుసుకున్నాం. అది క్లియర్గా వృషభ లగ్నానికి మాత్రమే ఉంటుంది. మరి ఈ బుధ సూర్యులు ఎక్కడుంటే ఏ భావాల్లో ఉంటే ఉంటుంది అంటే 12 భావాలు ఎక్కడున్నా ఓకే అండి. ఒక్కొక్క భావంలో ఒక్కొక్క విధమైనటువంటి విషయం ఉంటుంది. ఇప్పుడు లగ్నంలో ఉన్నారనుకోండి, ఇది వృషభ లగ్నం. చూడండి, ఇక్కడ లగ్నం ఇది. ఇక్కడే ఉన్నారు రవిబుధులు. ఓకే, లగ్నం మీద ఉంటే శరీరానికి సంబంధించినవన్నీ అద్భుతంగా అందిస్తాయి. అసలు లగ్నంలో ఉన్న గ్రహాలు ఏ అయినా కానీ అద్భుతంగా ఇస్తాయి. ద్వితీయంలో ఉన్నారు, కుటుంబాల మీద, అవసరాలకు వచ్చే ధనం మీద ప్రభావం ఉంటుంది ఇక్కడ ఉన్న. అట్లా ఇంక 4లో ఉన్నారండి, వాహనాలకు సంబంధించి, గృహాలకు సంబంధించి. ఇట్లా ఎన్ని 12 భావాలు ఎక్కడున్నా ఓకే, పర్వాలేదు. ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని ఏం లేదు. ఎక్కడున్నా కానీ ఇదే విధంగా రవి బుధులు కలిసి ఉండాలి. ఎదురుగా ఉన్నారంటే ఎదురుగా ఎప్పటికీ ఉండరిల్లు. సూర్యుడు బుధుడు ఎప్పుడు కూడా ఎదురుగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి కలిసే ఉంటారు. ఇదండి బుధాధిపత్య యోగం అనేది కేవలం వృషభ లగ్నానికి మాత్రమే ఉంటుంది. ఈ యోగం ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది జీవితంలో. ఓకే అండి. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉందండి. ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ వృషభ లగ్నానికి రవి బుధులు ఎక్కడ కలుస్తున్నాయో ఈ బుధాధిపత్య యోగం ఉంటుంది అనుకున్నాం కదా. కానీ ఈ బుధాధిపత్య యోగం పాడు చేసే స్థితి కూడా కొంతమంది జాతకాల్లో ఉంటుంది. అది ఎప్పుడు అంటే చూడండి, ఈ వృషభ లగ్నానికి సాధారణంగా పాపగ్రహాలైనటువంటి కుజుడు, గురువు, కేతువు, అలాగే చంద్రుడు, వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్రహాలతో కలిసి ఉండడం కానీ చూడడం కానీ జరగకూడదు. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ కేతు ఉన్నా, చంద్రుడున్నా, కుజుడున్నా, గురువు ఉన్నా, ఎవరున్నా కానీ కామన్గా 7 ఏంటో చూస్తారు. పోనీ ఇక్కడ ఉన్నా కానీ కంజక్షన్లో ఉన్నారనుకోండి, ఇక్కడ కూడా సమస్య. దానికి తోడు కుజుడికి గురువుకి పక్క చూపులు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉన్నాడు అనుకోండి కుజుడు, చూడండి ఇక్కడున్న సమస్య ఉండండి. ఇప్పుడు ఎదురుగానే గురువులు ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా కూడా వస్తుంది. చూడండి, కుజుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, కుజుడికి 4, 8 చూపులు ఉంటాయి. 1, 2, 3, 4 ఇలా 4వ చూపుతో ఈ రవిబుధులను చూసినా యోగం పోతుంది. అలాగే కుజుడికి 8వ చూపు ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా చూసినా కూడా యోగం అనేది పోతుంది. గురువుకి 5, 9 చూపులు ఉంటాయి. 1, 2, 3, 4, 5 9వ చూపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసారా? ఇలా కుజుడు 4, 8 చూపుల్లో రవిబుధులు ఉన్నా, అలాగే గురువు 5, 9 చూపుల్లో ఈ సూర్యబుధులు ఉన్నా, వాళ్ళతో కలిసి ఉన్నా, ఎదురుగా ఉన్నా, ఈ కేతు చంద్రులైనా ఎదురుగా ఉన్నా, కలిసి ఉన్నా ఈ యోగాన్ని పాడు చేస్తారు. అప్పుడు ఈ బుధాధిపత్య యోగం అనేది వర్తించదు. ఓకేనా?